క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషించబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదనని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు మనం గమనించినట్లయితే మరి మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మీకు మరియు దేవునికి మాత్రమే తెలుసు ప్రియులారా. మరి కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే కొందరు మనుషుల చేత విసర్జించబడినటువంటి వారుగా ఉంటున్నారు. కొందరు మనుషుల చేత తృణీకరించబడినటువంటి వారుగా ఉంటున్నారు. మనుషులు ఎన్నిక చేయబడినటువంటి వారుగా ఉంటున్నారు. కొంతమంది అయితే మరి లెక్క లేనటువంటి పరిస్థితుల గుండా మరి వెళ్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. మనుషుల చేత తృణీకరించబడినటువంటి స్థితిలో ఉంటున్నారు. ద్వేషించబడే స్థితిలో ఉంటున్నారు. దూషించబడే స్థితిలో ఉంటున్నారు. కారణం లేకుండానే మరి వారి మీద నిందలు మోపేవారుగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో కారణం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి హేతువు లేనటువంటి పరిస్థితులలో వారు విసర్జింపబడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు పిల్లరా. కాబట్టి ఆ విధంగా మరి మీరు కూడా అలాంటి పరిస్థితులలో ఉన్నారా? ఈ యొక్క మరి సమయంలో మరి మిమ్మల్ని చూసి ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులలో లేరా? మిమ్మల్ని అనుసరించే మీరు వెళ్ళే మార్గంలో వారు కూడా వెళ్ళడం లేదా? అయితే దేవుడు మిమ్మల్ని బట్టి ఈ యొక్క మాటలు వ్రాసి ఉన్నాడు ప్రియులారా. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేస్తానని యెహోవానగు నేను నీకు రక్షకుడుగా ఉంటానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి బహుపరాక్రమం గల యాకోబు దేవుడగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు అని వ్రాయబడింది. కాబట్టి మన దేవుడు యాకోబు దేవుడు ప్రియులారా, బహుపరాక్రమం కలిగినటువంటి దేవుడు, మన రక్షకుడైనటువంటి దేవుడు. కాబట్టి బహు సంతోష కారణంగా బహుతరములకు సంతోష కారణంగా ఉండేటట్లుగా చేస్తానని నిన్ను శాశ్వతమైనటువంటి శోభాతిశయంగా దేవుడు నిన్ను మారుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయనను గట్టిగా పట్టుకొని ఆయన వాగ్దానాల వైపు చూస్తూ ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దాం పిల్లరా. ఆ ప్రకారంగా చేసి దేవుని వద్ద నుండి వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. నిన్ను విడవడు, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయని దేవుడు నీతో కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించుదాం. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, మరి అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి మనుషుల చేత విసర్జించబడినటువంటి వారుగా ఉన్నటువంటి వారు అనేక మంది లేకపోలేదు ప్రభా. మీరైతే మనుషుల చేత విసర్జించబడినటువంటి వారుగా, వ్యాధిని అనుభవించినటువంటి వారుగా, మనుషులు చూడనలేని వారుగా మార్చబడ్డారు. 10,000 మందిలో గుర్తించదగినటువంటి దేవుడుగా ఉన్నారు. అయినప్పటికీ తండ్రి, నేను చూడనలేని స్థితిలోనికి మీరు వెళ్ళిపోయారు. నేను మరి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను వారందరినీ కూడా విడిపించడానికి, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చడానికి, వారి యొక్క బాధలన్నింటినీ తొలగించడానికి, వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మీరు మా యొక్క శ్రమలలో పాలువారుగా మార్చబడినందుకు కూడా స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, మరి ద్వేషించబడ్డము, దూషించబడ్డము, నేను అటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా విడిపించడానికి మీరు మాకంటే ముందు విసర్జించబడ్డారు, వ్యాధిని అనుభవించారు, ద్వేషించబడ్డారు, మీ యొక్క నోటి మీద ఉమ్మేయించుకున్నారు ప్రభా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాయి. ఎంత ప్రేమ నాయన, మీ ప్రేమను వర్ణించలేము. అలాంటి గొప్ప ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ నిన్ను శాశ్వతమైనటువంటి శోభాతిశయంగా బహుతరములకు సంతోష కారణంగా చేస్తానని సెలవిస్తున్నారు ప్రభా. అలాంటి గొప్ప దేవుడు మీరు మాకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మరి శుభదినంలో మీరు మమ్మల్ని అడుగుపెట్టడానికి మీకు సహాయం చేసినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ కృపతో మమ్మల్ని నడిపించి, బలపరిచి, భద్రపరిచి, దీవించి, ఇచ్చించి గొప్పవారినిగా తయారు చేయదురని, సహాయం దయచేదురని ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ
యేసు నామములో వేడుకొని ప్రార్థించుకుంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.